హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి తిరుమలగిరి మున్సిపల్ మాజీ కోఆప్షన్ నెంబరు భక్తుల శ్రీధర్రావు గారు మనతో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ నుంచి. వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం నుంచే కొట్లాడుతందుకు రాజకీయం నుంచి ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఈ తిరుమలగిరిని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? గాదర్ కిషోర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఇప్పుడు వచ్చి కూడా గవర్నమెంట్ వచ్చి ఒక 1 year దాటింది. ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? ఇక్కడ ఇంతకుముందు గాదర్ కిషోర్ అన్న తన సొంత తెలివితేటలతోటి ఎంతో దాదాపు 20-30 కోట్లు మున్సిపాలిటీకి తేవడం జరిగింది. ఈ నియోజకవర్గానికి పరిధికి వచ్చే వరకు పైలట్గా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి 25,000 కోట్ల మేర దళిత సోదరులందరికీ ఇవ్వబడింది. సీసీలు, అభివృద్ధి పనులు, మా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులలో టోటల్ ఈ మండలం మొత్తం వర్క్ కిషోర్ అనేది చేసిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కనీసం 30 మట్టి వేలు ఒక సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ మున్సిపాలిటీ వ్యవస్థలో పోతే చెప్తారు, ఎక్కడైనా డ్రైనేజ్ సమస్య, ఎక్కడి వాటర్ అక్కడే, ఎక్కడ సమస్య అక్కడ వేసిన, ఎక్కడ ఉంటే అక్కడనే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ కిషోర్ అన్నాయంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏ వాళ్ళ పేరుకు చెప్పుకున్నారు 80 కోట్లు 100 కోట్లు మేము పని చేసినాము, 150 కోట్లు, అది ఎక్కడున్నాయో చూపించమనండి, ఇక్కడ చేసినాము అని. సార్, అంటే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కూడా అధిక నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తున్నాం, మెడికల్ కాలేజీ ఎక్కడ అంటే వాళ్ళ పేరుకు చెప్తున్నారు, అది ఎక్కడ చేసింది అన్నది ఆ జనాల దగ్గర పోతే వాళ్ళే చెప్తారండి. అంటే వాళ్ళు పేరుకు పేపర్ రూపంగా ఉన్నది, ఎక్కడ వర్క్ జరిగినది. లాస్ట్ టైం ఇక్కడ 33 ఫీట్ల రోడ్డు వర్క్ చేస్తా అన్నారు, నా ఇనాగ్రేషన్ చేసినారు, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ దాన్ని ముందటేసి ఇలా శిలాపలక కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి ఉన్నది. అవును సార్, ఇక్కడ నుంచి అంటే ఈ తిరుమలగిరి నుంచి మోత్కూరు వరకు రోడ్డు అధ్వానంగా ఉండే, అప్పుడు గత ప్రభుత్వం నిర్మించాలి, మేము వచ్చిన కేశం అంటున్నారు. అక్కడి పనులు ఇప్పటిదాకా జరుగుతున్నాయి కదా. 1 yearలో రోడ్డు ఎస్టిమేషన్ అయిపోయి వర్క్ అంతా అయిపోద్దా అండి? అప్పుడు జరిగింది కదా, 5 years బ్యాక్ దాని ఎస్టిమేషన్ అయిపోయి మొత్తం రోడ్ అంతా పూర్తి అయిపోయినాక ఇప్పుడు వర్క్ క్లోజింగ్ కూడా ఇంకా కాలేదు. ఇక్కడ తిరుమలగిరిలో అనేది కొంచెం పూర్తి కాలేదు. 1 yearలో వర్క్ ఎస్టిమేషన్ అయిపోయి క్లోజ్ చేస్తా అంటే వాళ్ళు చేసినంటే వాళ్ళకే వదిలేయాలండి. అది అంటే ఇప్పుడు అది అలా సాధ్యం అవుతుందా? అలా సాధ్యం. ఒక 1 monthలో పని చేయించి చేస్తా అంటే క్లోజ్ చేయొచ్చా ప్రభుత్వ పనులు? అది మళ్ళీ మినిమం 260 kilometers ఉన్నది, ఇది చేయగలుగుతారా 1 yearలో? ఇది వర్క్స్ అన్నీ అప్పుడు వచ్చిన వర్క్సే, ఇప్పుడే దాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇది నేషనల్ హైవే కాబట్టి. అంటే మీరు మాజీ కోఆప్షన్ నెంబర్ మున్సిపాలిటీలో ఏ విధంగా ఉండేది సార్ మీ హోదా? మా హోదా అంటే మేము అప్పుడు కౌన్సిల్ 1 side కౌన్సిల్ ఉండే మాది, పనులు చెప్తుంటే చేసినాము. అంతవరకు సీసీలు పోయాలను, దాదాపు 1,50 లక్షల సీసీలు పోపించున్నాడు అన్నయ్య స్పెషల్గా కేటీఆర్ సార్ దగ్గర నుంచి కానీ జగదీశన రామకృష్ణలో తెప్పించి కొన్ని స్పెషల్ తెప్పించి కూడా వర్క్ చేయించినాడు సార్. ఇక్కడ అంటే మనం ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిది ఈ జిల్లానే. అవును, సూర్యాపేట జిల్లా. అవును. మరి ఎట్లా ఉంది సార్ మంత్రిగా ఉన్నప్పుడు? అంటే 2 టర్ములు ఉన్నాడు మంత్రిగా ఉంటేనే కదా ఇవాళ సస్యశ్యామలమై చెరువులు. అప్పుడు కేసీఆర్ అన్న మా గవర్నమెంట్ పీరియడ్లో ప్రతి చెరువు కూడా ఎండాకాలం కూడా అలుగులు పోసేది. ఇవాళ అప్పుడు ప్రతిరోజు యాసంగి నాటేసారంటే ప్రతిరోజు వాటర్ వచ్చేది. ఇవాళ ఏంది వారాంతపు కాలువలు ఇస్తున్నారు. వారాంతల కాలంలో రైతులకు ఏమైనా ఉపయోగమా? రైతు బంధు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి టైంకు నాట్లు వేసే ముందట వేసేవారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక 2-3 సార్లు ఎగ్గొట్టారు. ఇప్పటి వరకు యాసంగి నాటేసి నెల అయింది, కలుపులు తీసే పొజిషన్కి వచ్చి ఇంతవరకు రైతు బంధు దానికి ఏది లేదు. అంటే ఇప్పుడు రైతులు సార్ యూరియా కొరత బాగుందని. అవును సార్, అది దాని అంటే అప్పుడు లేని కొరత ఇప్పుడు ఎట్లా వస్తుంది సార్? అసలు ఎందుకు వస్తున్నది? అప్పుడు లేని 10 సంవత్సరాలు మనం అన్నపూర్ణ లాగా ఉన్నది మన ఇండియాకు. ఏపీ ఎక్కడో ఉన్న 7th ప్లేస్లో 9th ప్లేస్లో ఉన్నదాన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చిండు సార్. ఇవాళ అప్పుడు లేని కొరత ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి సేద్యం జరిగినది. అప్పుడు సేద్యం జరిగినప్పుడు లేని కొరత ఇవాళ ఎందుకు వస్తున్నది? వీళ్ళకి అరవకొర వీళ్ళు నీళ్ళు లేకుండా ఓన్లీ బావిలు, బోర్లు, మెట్ట ప్రాంతాలలో పండిస్తున్నారు. కాలువ కింద కెనాల్ బెల్ట్ మొత్తము అసలు సేద్యం జరుగుతలేదు. అయినా యూరియా కొరత ఎందుకు వస్తుందని వాళ్ళకే తెలియాలండి. అది మేము దాని గురించి ఏం చెప్పము. అంటే మీరు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైతు ఆ రోజు రైతు ప్రశాంతంగా పని చేసుకునేవాడు. స్పెక్యులేటర్ షాప్ కూడా లైన్ కట్టేది లేదు, అమౌంట్ రూపకంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడేది లేదు. రైతు బంధు మనం వ్యవసాయం చేస్తున్నాము, ఇలా నాటు పెడుతున్నాము అంటే ముందే పెద్దబాబు లాగా పెద్ద మనిషి లాగా మనకు ఒక భరోసా ఇచ్చి మనకు ఆసరా లాగా ఉండేది. ఇలా రైతుకు అగోబన పరిస్థితిలో ఉన్నది ఇలా రైతు పరిస్థితి. ప్రతి దానికి యూరియాకు పని వదిలిపెట్టుకొని యూరియా కాడ లైన్ కడితే 1 బస్తా 2 బస్తాలు అంటారు. పోలీసు వాళ్ళు పెడతారు, పోలీసు వాళ్ళు పెట్టి ఎక్కడెక్కడ నుంచో సాటుగా లోళ్ళు ఎవరెవరో లీడర్లకు ఇచ్చుకుంటారు. రైతు అంటాడు చెప్పులు కండువాలు ఆడేసి గోసపడే పరిస్థితి ఉన్నది. వాళ్ళు
సార్ అంటే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అవును. ఈ గ్రామ స్థాయిలో కానీ స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది సార్, అంటే పరిశుద్ధి చేయడం కోసం. అవును సార్. మరి ఈ గవర్నమెంట్ వచ్చింది, వాటిని ఉంచే ఆలోచన ఉంటుందా, తీసేసే ఆలోచన ఉంటుందా? ఒకవేళ ఉంచితే ఎట్లుంటుంది సార్ అది? ఉంటేనే బాగుంటుంది సార్. చెత్త అనేది రోజు రోజు అది డంప్ యార్డ్కి పోయి దాన్ని వేరే బర్నింగ్ చేయడం అది చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. ఎక్కడ చెత్త అక్కడ ఉంటే ఆ వస్తువులు లేకపోతే, ఆ ట్రాక్టర్లు కానీ ఆ టాటా ఏసీలు కానీ లేకపోతే ఎక్కడే పేరుకపోతుంది కదండి. దాన్ని చేయాలంటే మాన్యువల్గా కాదు కదా. ఆ రోజు అది ఆలోచించే బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడము, అన్న చెప్పగానే సార్ చెప్పగానే సార్ అనేది రావడము, అన్ని జిల్లాలో సస్యామల ప్రతి ఊరికి ట్రాక్టర్ ఇవ్వడము, ప్రతి ఊరికి అన్నీ చేశారు కదా. అది ఉంటేనే మంచిది కదా. లేకపోతే ఎక్కడ చెత్త అక్కడ పెరిగిపోతే మనుషులతో ఏమవుతుంది సార్? అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? అంటే గత మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పథకాలు తీసుకొచ్చిండు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చాలా ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు దానికి ఏమన్నా పొంతన ఉన్నాయంటారా? అలా కమర్షియల్ షాపింగ్ పర్పస్ వాళ్ళ దగ్గర పోతే చెప్తారు సార్ 6 గ్యారంటీల వల్ల మేము లబ్ధి పొందినామా లాస్ అయినామని. ఒక 100 షాపింగ్ మాల్స్ 100 బిజినెస్ ఉన్న వాళ్ళు ఇవాళంతా ఇక్కడ నిరుపయోగంగా ఉన్నారు. వాళ్ళందరూ షాపులు ఎత్తేసి ఉట్టి ఉండే పరిస్థితిలో ఉన్నారు. అందరూ ఈ ఉచిత బస్సులు రావడం వల్ల సిటీకి వెళ్ళడము, అక్కడనే తీసుకురావడము, భార్యాభర్తలు మేమే వెళ్తామని అదొక కాంట్రవర్సీ, పని చేసుకోకుండా అవుతున్నారు. ఇక మామూలు తాత్కాలికమైన షాపులు, చిన్న చితక వ్యాపారాల మీద మన బట్టల షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, చాలా ఎఫెక్ట్ పడింది. అది వాళ్ళని అడిగితే చెప్తారు. మాకంటే వాళ్ళ బాధపడేది అనుభవించేది వాళ్ళు కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు. సార్ అంటే ఈ తిరుమలగిరి 4 నడుమ ఉంటుంది సార్. అటు తొర్రూరు కానీ ఇటు తుంగతుర్తి అన్నిటి కూడా నడుమ ఉంటుంది. డెవలప్మెంట్ కాలేదంటున్నారు, వాస్తవమే? ఎక్కడ కాలేదు డెవలప్మెంట్? అన్న ఉన్నప్పుడు, కిషోర్ అన్న ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది. ఇవాళ అభివృద్ధి జరగలేదని చెప్పడం వాళ్ళ కళ్ళకి అవపడతాయి కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 1 year సార్ అన్న అభివృద్ధి చేయలేదు, 1.5 year అవుతుంది, 1.5 year 2 years వస్తున్నది. వీళ్ళు చేసింది ఏంటిది? అంటే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉచిత బస్సు ఎక్కువ శాతం మహిళలు మొత్తం కూడా విలేజ్లలోనే ఉంటారు. అక్కడికి చాలా చోట్లకి బస్సు వెళ్తలేదు అంటున్నారు. బస్సులు మొత్తమే బంద్, రోడ్డు మార్గాలు లేకపోతలేదు అంటున్నారు. మీరున్నప్పుడు రోడ్డు ఎందుకు నిర్మించలేకపోయారు? రోడ్లు చేశారు కదండి, చాలా దాదాపు రోడ్ల వ్యవస్థ అంతా అప్పుడే అయిపోయింది. ఇప్పుడు 2 years నుంచి మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతుంటే, ఎండలు పడుతుంటే డ్యామేజ్ కావాలి సార్. అది ఎవరు చేసుకోవాలి? అప్పుడు ఉన్నంత వరకు ఎక్కడ ఒక తాడు కాలేదని చెప్పి ప్రతి ఊరుకు లంబాడి తండాలు, గ్రామ పంచాయతీలు చేసినాడు. అక్కడికి దానికి అభివృద్ధి చేసి అక్కడ బిల్డింగ్స్ పెట్టేసి వాళ్ళకు కూడా వనరు సౌకర్యాలు అన్నీ కల్పించారు కదా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు అక్రమ ఇసుక రవాణాను మొత్తం కూడా అంతా మారుస్తాం అది అందరూ టైటిల్ మీద వచ్చిండు. అవును, మరి ఆ టైటిల్ ఓకే అయిందా? వాళ్ళు చూపించలేకపోయారు ఇక్కడ. ఇప్పుడు అప్పుడు అక్రమ ఇసుక నడుస్తుంది, ఇప్పుడు నడుస్తలేదా అండి ఇసుక? ఆయన సంబంధం లేకుండా అది ఎవరు చేశారో ఇసుక అంటే ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వేరే దగ్గర నుంచి గవర్నమెంట్ స్కీమ్లో పోయింది. ఈయనకు దాంతో ఏ రకమైన సంబంధం లేవు. కాదు, వీళ్ళు కావాలని ఈ సోషల్ మీడియా అబద్ధ కల్పన అన్నీ చేసి ఆయనను ఒక దేవుళ్ళ లాంటి మనిషిని ఒక లేని అబండాలు వేసి చేశారు అలా. ఇప్పుడు ఇసుక ఇప్పుడు అదే వంగమర్తి వాగులోకి పోదామండి, ఇప్పుడు నడుస్తలేదా? ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఇంకా ఇది పెట్టారు, డైరెక్ట్ ఆన్లైన్ టెండర్ అని పెట్టి మార్నింగ్ టైంలోనే ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా మామూలు స్పీడ్లు కాదు, ఒక్కొక్క రోడ్డు మీద పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఎట్లా లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు? మరి ఆ లోపము మరి అది వాళ్ళే చెప్పాలండి. మేము ఇందిరమ్మ ఇండ్లకు అంటున్నారు కదా సార్. ఇందిరమ్మ ఇళ్ళకు ఎన్ని ఇళ్ళు ఇచ్చినారు, ఎన్ని విలేజ్లు ఎన్ని కట్టుతున్నారు, ఎంత ఇసుక కావాలి ఇందిరమ్మ ఇళ్ళకు? ఇప్పుడు అంతకుముందు కూడా ఇది మున్సిపాలిటీ ఆ రోజు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 10,000 ఓట్లు ఉండండి, ఇలా మున్సిపాలిటీ అయినాక 16,000-18,000 అయింది. ఆ రోజు ఇళ్ళు కూడా దాదాపు ఒక 800 ఇళ్ళు అట్లున్నాయి అనుకో, అంటే 1,600-2,000 ఇళ్ళు అట్లున్నాయి అనుకో. ఇవాళ ఇంకా కొంచెం పెరిగింది. ఆ రోజు ఎంత వినియోగం ఉంది, ఈ రోజు కూడా అంతే వినియోగం ఉంది కదా. ఇందిరమ్మ ఇళ్ళు ఊరికి ఎన్ని ఇచ్చారో 10 ఇచ్చారు, 50 ఇచ్చినారు. 50కి ఎంత కావాలండి ఇసుక? ఎన్ని ట్రిప్పులు కావాలి ఇసుక చెప్పండి మీరే. ఎంతైనా సరఫరా చేయాలి కదా. సరఫరా ఎంత చేయాలి? దానికి 1 day 2 days పెట్టండి, వీక్లో టీవీ పెట్టి ఎవరికి వాంటెడ్ ఉందో వాళ్ళతో పెట్టేయాలి కదా. ఓపెన్ టెండర్ పెట్టారు, ఓపెన్ టెండర్ పెట్టి ఇప్పటికీ ఆ రోజు మా కిషోర్ ఉన్నప్పుడు మొత్తం వాగులని దోసేసారు, బోర్లు ఎత్తిపోతున్నాయి. మరి ఇప్పుడు ఎత్తిపోతలేవా? ఇప్పుడు ఆపొచ్చు కదా, లేకపోతే వేరే దగ్గర నుంచి కాళేశ్వరం నుంచి తెప్పించచ్చు కదా. ఆ రోజు మీకు సమస్య గుర్తొచ్చింది, ఇవాళ ఆ సమస్య కాదా? మళ్ళీ మీరు ఇసుక తోడడం వల్ల ఆ బోర్లు, ఆ పొలాలు ఎండిపోవా? ఆ రోజు మీరు చెప్పారండి రైతాంగం మీద ఇబ్బంది పడుతుందని. ఈ రోజు ఇబ్బంది పడదా? ఈరోజు మళ్ళీ ఏమైనా తెచ్చి లిఫ్ట్ చేస్తారా దానిలో?
అంటే సార్ ఇప్పుడు విలేజ్లలో కానీ సరే అంటే సిటీలో కూడా చూసుకుంటే ఈ వీధి కుక్కలు కానీ కోతులు బీభత్సంగా ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఒంటరిగా మహిళలు పోయే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు ఇళ్లలో. అవునండి. ఆ నిర్మూలన కోసం గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది? గత ప్రభుత్వంలో కొన్ని గ్రామ పంచాయతీలు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని తీసేయడం, పట్టి జంగిల్ అడవిలో వదిలిపెట్టడం జరిగింది. అయితే దాని మీద ఫారెస్ట్ లేదా కేసులు వేసి దాటినట్ల హింస చేయొద్దు అది అని చెప్పడం వల్ల కొన్ని మేరకు కొంత చేశారు. అది ఈ మున్సిపాలిటీ పరిధి వచ్చారు, చుట్టూ ఒక 5-6 గ్రామ పంచాయతీలు ఉంటాయి. చుట్టూ మండలం విలేజ్లలో అయిపోతే మున్సిపాలిటీ అయిపోతే అదొక అన్నయ్యకు ఉండే, అది ఖచ్చితంగా చేయాలి ఈ ఉద్దేశం ఉండే. అయితే అందరూ కోఆపరేషన్ చేయడం వల్ల అది కొంతమేర జరిగినది. కుక్కల ఇక్కడ నుంచి మా మున్సిపాలిటీ చంపించారు. అప్పుడు మా రజనీ చైర్మన్ ఉన్నప్పుడు కిషోర్ అన్న చెప్పడం వల్ల చంపించారు కుక్కలు కొన్ని. చంపిస్తే వాళ్ళు ఎవరో రెడ్ క్రాస్ వాళ్ళు ఈ కేసులు వేస్తారు, కుక్కలు చంపదు అంటే సరే ఇక అని వాటికి వేరే ప్రత్యామ్నాయం చూద్దామని అట్లా. సరే, ఈ తిరుమలగిరి అంటే మున్సిపాలిటీ కాకముందు ఏ విధంగా ఉంది, మున్సిపాలిటీ అయిన తర్వాత అంటే సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, మున్సిపాలిటీ అయినాక ఎట్లా డెవలప్ అయింది సార్? అంటే ఇది రెండో ఎన్నిక కదా? అవునండి. అయితే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక మన వర్క్లోనే డైరెక్ట్ 15 ఫైనాన్స్ అవి ఉండేది. ఇందులోకి వచ్చే వరకు ఓన్లీ నేషనల్ గ్రాంట్ రావాలి, మున్సిపల్ గ్రాంటే రావాలి. వేరే గ్రాంట్ మినిస్టర్లు ఏమన్నా అనుకుంటుంది. అప్పుడు మన కేటీఆర్ ఉన్నప్పుడు ఇక్కడికి మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కొంత ఫండ్ ఇచ్చి ఆ బిల్డింగ్ ఆయనే ఫండ్ చేయడం జరిగినది. ఆయన దాంట్లో నుంచి 5 కోట్లు. ఆ సీసీ రోడ్లో కూడా ఆయన దగ్గర నుంచి ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దాంట్లో కూడా మున్సిపల్ మినిస్టర్ ఉంటాడు. మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు చేసిన మేము చేసిన పనులు చూపిస్తారు. కానీ వాళ్ళు ఏం పనులు చేసినారు, ఎంత చేసినా వాళ్ళు మేము కోట్లలో చేస్తే వాళ్ళు లక్షలలో చేసినారు. మేము మున్సిపాలిటీ అయినా కిషోర్ అన్న ఉన్నది 4 సంవత్సరాలు మున్సిపాలిటీ అయినాక ఎంత చేయాలో అంత చేసినాడు. 10 ఏళ్ళు మున్సిపాలిటీ లేదు. ఇది సెకండ్ టర్మ్ మున్సిపాలిటీ అయినది అన్న సెకండ్ టర్మ్ ఉన్నప్పుడు. అదే సార్, ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న అంటే కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది లీడర్లు ఈ బెల్ట్ షాపులను గత ప్రభుత్వాలే పెంచి పోషించినాయి, ఎక్కడ నిర్మూలనకు సాధ్యం కాలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాయగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమైంది అంటారా? గత ప్రభుత్వం ఏమి పెంచిపోయించలేదు, ఓన్లీ వైన్స్లోనే ఉండేది మున్సిపాలిటీ వల్ల. సరే, మా తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. మీరు ఏం చేసినారు? ఇప్పుడు మీరు ఎందుకు చేయలేదు? నేను చేయలేదని మీకు గవర్నమెంట్ ఇచ్చినది, మమ్మల్ని కాదని. ఇప్పుడు కిషోర్ అన్న ఏం చేసినా ఎంత చేసిండో, ఆయన కాదు ఇసుక దొంగనే ఇది అది అని ఏదో చెప్పినారు, ఇసుక మాఫియా అని. ఆయన ఏది తెలియదు, ఆయనకు అసలు ఇసుక గురించి సంబంధమే లేదు. ఆయన ఎంతసేపు అభివృద్ధి, నేను చిన్న వయసులో వచ్చినా, నేను ఇక్కడ నుంచి ఇంక లాంగ్ టర్మ్ ఉండాలని అందరికి కూడా సోదర భావం లాగా, ఒక ఎమ్మెల్యే లాగా ఎన్నడూ ఉండేది అన్న, ఒక అన్న తమ్ముళ్ళలాగా, అయ్య కొడుకులాగా ఇట్లనే ఉండేది అన్న. ఎప్పుడు అందరితోటి కూడా అదే పదం. ఇంతకుముందు గత చరిత్రలో నేను చిన్న వయసు నుంచి చూస్తున్నా అండి. ఒక సార్ దగ్గర పోవాలనుకుంటే మనము ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలంటే లోకల్ నాయకుడు, మండల నాయకుడినో, జిల్లా నాయకుడినో, ఊరి నాయకుడినో పట్టుకొని పోవాలి. కానీ కిషోర్ అన్న వచ్చినాక ప్రతి ఒక్క చిన్న మామూలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పీరియడ్ కూడా పోయి మాట్లాడొచ్చు, ఏంది నీ సమస్య అన్న అట్లా ఉండి మాట్లాడేవాడు. అందరినీ కూడా నాలాంటి యువకులను చాలా మంది ప్రోత్సహించినాడు. నాకు రాజకీయంగా కూడా కొంచెం ఇబ్బందులు జరిగి అన్ని మా వాళ్ళు నాకు అట్లా ఇబ్బంది చేస్తుంటే కూడా నువ్వు ఉండు తమ్ముడు, నీకు ఇబ్బంది కాదు, నేను నుండి చూసుకుంటాను ముందు ఇవ్వాలి కూడా అన్నే, నాకు అన్నీ కూడా అన్నే. ఏది ఉన్నా నేను నీకు ఉండు, నేను ప్లేస్మెంట్ ఇస్తాను, నేను జనాల కోసం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 2013లో వార్డు మెంబర్ పోసినప్పుడు నేను కొత్త ఇక్కడ తెలియదు, ఎవరు చదువుకొని వచ్చినప్పుడు తెలియనప్పుడు నా మీద నిలబడ్డారు, వేరే వాళ్ళు నిలబడ్డాక నేను తెలియకుండా జనాల దగ్గర పోయినా, అందరూ నేను ఏం చేస్తా అని చెప్పిన. ఇవాళ నా వార్డుకు పోయినా, నేను ఏ వార్డునో వార్డు వద్ద చెప్తాను నా గురించి, నేను ఏం చేసినా, ఎట్లా అంటోని ఎవరు అందరితో ఎట్లా సామాజిక న్యాయం చేస్తాను, సామాజికంగా అందరితో జనాలలో రోజు నేను నా పని నేను చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను నా భార్య పిల్లలు పోషించడానికి నా పని నేను చేసుకోవాలి. రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేస్తాను. నాకు ఫుల్ టైం రాజకీయం చేసి ఇదో చేయాలని కాదు, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి సేవ చేయాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా పని నేను చేసుకోవాలి కదండి. మొత్తం ఎందులోనే ఉంటే నేను నా భార్య పిల్లలు పోషించలేను కదా. అంటే సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు 31 జిల్లాలు చేసింది సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని కుదిస్తా అంటుంది, మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష హోదా అది కరెక్ట్ కాదండి. ఇవాళ గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని ప్రపోజల్ చేసి అంతమంది మేధావుల అన్ని ఆలోచనలు చేసుకొని చేశారు. దానికి కొన్ని దగ్గర బిల్డింగ్లు కట్టి అన్ని ఇప్పుడు అవన్నీ నిరుపయోగమే కదండి. ఎవరి మీద పెట్టుబడుతుంది? సామాన్యుల మీదనే కదా. నువ్వు కాకపోతే జిల్లాల పేరు ఏమైనా మార్చుకుంటావా, నీకు నచ్చినట్టు చేసుకుంటావా, మళ్ళీ జిల్లాలకు కుదిస్తే అంత ఒక రెవెన్యూ సిస్టమ్ సెట్ అయి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నువ్వు మారిస్తే అంత వాళ్ళ పరిస్థితులు ఏంది? ఇబ్బందే కదండి. అంత ఆల్రెడీ సెట్ అయిందని. ఇప్పుడు నేను ఇల్లు కట్టినా మళ్ళీ వచ్చినాక సగం మధ్యలో గొడవ పెట్టు అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది నాకు?
ఆల్రెడీ సెట్ అయింది. నీకు దాంట్లో ఏమైనా ఉంటే లోటుపాట్లు ఉన్నాయి, ఇంకేమైనా జరిగిందో దాన్ని చూసుకోండి. కానీ ఆ జిల్లాల పునర్విభజన అనేది నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కరెక్ట్ కాదని అనిపిస్తుంది సార్ నాకు. దానిపైన మీ అంటే పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? వద్దని చెప్పడం కోసం దాన్ని ఏదైనా చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయిన ఇప్పుడు గవర్నమెంట్ అమౌంట్ వృధా అయిపోతుంది కదండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు జనగాం జిల్లా చేసినారు, సూర్యాపేట జిల్లా చేసినారు, దానికి ఒక ఎస్పీ ఆఫీస్ ఎస్పీ సార్ని ఇచ్చి కలెక్టర్ సార్ని ఇచ్చి అందరూ వచ్చి ఒక బిల్డింగ్లు వాళ్ళ కంప్లీట్ అన్నీ చేసినారు. ఇప్పుడు మళ్ళీ మారిస్తే ఒక బౌండరీ వచ్చినాక ఎలా ఉంటుంది? మళ్ళీ అంత ఇబ్బందిలే కదా అందరికీ. సార్ నిన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాలు నిలుపుకోగలిగారు సార్? ఇక్కడ నుంచి ఈ నల్లమ్మ సైన్ కాకుండా మేజర్ గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్కి వచ్చినాయండి. మేజర్ గ్రామ పంచాయతీ మామిడాల కానీ, ఇకపోతే ఇంకేదేరా 3 మేజర్ గ్రామ పంచాయతీలు 50. మా ఓట్ బ్యాంక్ షేర్ ప్రకారం చూసుకుంటే వాళ్ళంతా ప్రలోభాలు పెట్టి అన్ని పెట్టినా ఒక 1200 ఓట్స్ మాత్రమే వాళ్ళు ఎడ్ చేసుకోగలిగినారు. ఆ రోజు వచ్చిన మెజార్టీ 45,000 చూసుకుంటే ఇవాళ మా మండలవరంగా చూసుకుంటే 1200. అది మేము కొన్ని ఇనానమస్ అయినాయి కాబట్టి వాళ్ళంతా ప్రలోభాలు పెట్టి. ఇక్కడ మీరు ఈ తిరుమలగిరిలో ఎన్ని వార్డులు మీరు గెలుచుకోబోతున్నారు సార్ రేపు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో? చైర్మన్ అయితే ఖచ్చితంగా మా తరపు నుంచి అవుతారండి. కౌన్సిల్ 8 నుంచి 10 మా టార్గెట్ 100%. 8 నుంచి 10 ఉన్నది మా ఆలోచన. దాన్ని మేము అందరం కూడా ఏదో పని చేయడానికి కోసం ఆ రోజు కూడా పని చేయడానికే ఉన్నాం. రాజకీయాలు ఇవాళ కూడా పని చేయడానికే వస్తున్నాము. మేము అందరికీ ఓటర్ మాషలో చెప్పేది ఏంటంటే మా గలాన్ని ప్రతిపక్షంలో వినిపించండి. మా ఎవరైతే కౌన్సిలర్ పెడుతున్నారో అందరినీ కూడా సహకరించండి. అంటే సార్ ఇప్పుడు శ్రీధర్ రావుకి బత్తుల శ్రీధర్ రావు అవునండి ఈ వార్డులో ఉన్న ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలంటే నేను వాళ్ళకు ప్రతిరోజు ఒక అన్న ప్రతిరోజు వాళ్ళ సమస్య ఏమున్నది ఏం కథ ఏదైనా సమస్య ఉంది అంటే ముందుండి నడుస్తా వాళ్ళతో. అది ప్రైవేట్ వర్క్ కావచ్చు, గవర్నమెంట్ వర్క్ కావచ్చు. గవర్నమెంట్ వర్క్లో మొన్న రీసెంట్గా మా దగ్గర ఇద్దరు చనిపోయినారు. వాళ్ళు పెన్షన్కి పోతే తిరగాలని చెప్పినట్ట నేను ఫోన్ చేసి ఆన్ ద స్పాట్లో పెన్షన్ పెట్టించిన. ఎందుకంటే వాళ్ళు వీడియో పెన్షన్ ఒకటి, ఇంకోటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెట్టేయగలను. నేను ప్రతిరోజు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. అంటే సార్ ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు వాళ్ళకు ఉపాధి లేదంటున్నారు, విద్యా వ్యవస్థ కూడా అంతంత మాత్రమే అంటున్నారు, వైద్యం కూడా అంతంత మాత్రమే అంటున్నారు సార్. మరి రేపు మీరు గెలిచిన తర్వాత మీరు దీనిపైన మున్సిపాలిటీలో ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా వాళ్ళు చెప్పారని ఉద్యోగ క్యాలెండర్ వేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు. దాని గురించి అడుగుతాము. ఇక్కడ ఏమన్నా ఫిల్అప్ చేసేటి ఉంటే మా వంతు ఎంత కృషి ఉంటే అంత చేస్తాం. సార్ అంటే గాదర్ కిషోర్ గారు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్? ఈ ఓన్లీ నియోజకవర్గం మొత్తం అదే అవపడుతుంది సార్. కిషోర్ అన్న చేసిన అభివృద్ధి అవపడుతుంది. అంతకుముందు దామరెడ్డి సార్, తర్వాత కిషోర్ అన్న. అంటే మిషన్ కాకతీయ ద్వారా అప్పుడు అన్ని చెరువులను ఎప్పుడు సమ్మర్లో అల్లులు వచ్చేది సార్ చెరువులు. ఇక్కడ సమ్మర్లో ఇదే ప్రాజెక్టు ఇక్కడ నుంచి కాలువ లేకపోతే అన్నయ్య స్పెషల్గా మళ్ళీ ఎక్కడి నుంచో దాన్ని లింక్ కల్పించి వాటరు యాసంగి క్రాప్ వచ్చిందంటే అవి క్రాప్ అయిపోయేదాకా లాస్ట్ వింతు మళ్ళీ వానాకాలం నార్లు వచ్చేదాకా వాటర్ వచ్చేది. ఎప్పుడు చెరువులు అలుగు వస్తూనే ఉండేది. ఎప్పుడు కూడా వర్షాకాలం ఎండాకాలం కూడా వర్షాకాలం లాగా ఉండి ఒక విహారయాత్ర లాగా ఉండేది. వాళ్ళు వచ్చే వాళ్ళకి హైదరాబాద్లో ఉండి ఎవరైనా సెటిలర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమ్మర్కి వెకేట్కి వద్దాం అనుకుంటే వాళ్ళకు ఒక ఆంధ్రాన్ని తలపించినట్టు ఉండేది. ఇక్కడ ఆంధ్రాలో వాటర్ ఎట్లుంటాయి సార్ ఎప్పుడైనా అట్లా ఉండేది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక పంట టైంలో కాలువలు. ఇప్పుడు ఒక మోటార్ మెకానిక్ దగ్గర మా ఎదురుగానే ఉంటాడండి, మోటార్ మెకానిక్ దగ్గర అడగండి, ఆ కాలువ వస్తే దానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు సడన్గా బంద్ అయితే తెలియదు. అలా మోటార్లు వేసుకొని రైతులు కొట్టుకుంటారు ఈ లిఫ్ట్ లేని కాడ. ఆడ ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ కాలువ బంద్ కాగానే ఈ మోటార్లను కాలిపోతే కథ మళ్ళీ కాలువ వచ్చే టైం వరకు మళ్ళీ రెడీ చేసుకోవాలి. అంతమంది ఒక గ్యారంటీకి ఈ రోజు వస్తుంది అంట నాన్ స్టాప్గా వచ్చేది. వాళ్ళు కట్టేది ఉంటే వీళ్ళు రైతులందరికీ ముందే ఇన్ఫార్మ్ చేసేది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు రైతులకు. సార్ అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది సార్. అవునండి. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారు అనుకో, కాకపోతే సంతకం పెట్టాలనే ఒక వ్యవస్థను తీసుకొస్తారు. అది ఉంటే బాగుంటుంది అంటారా, దాన్ని తొలగిస్తే బాగుంటుంది అంటారా? ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇద్దరు జాయింట్ చేసి ఒక్కరు అయితే సరే తన సొంత నిర్ణయాలతో కూడా కొంత చేయొచ్చు కదా. ఒకరికంటే ఇద్దరు ఉంటే దాన్ని ఆలోచించి చేస్తారు కదా. ఏదైనా వర్క్ జరిగిందండి ఇక్కడ ఇప్పుడు సర్పంచ్ తనంతట తాను సొంతంగా చేయకుంటే కూడా
ఇద్దరు కలుసుకొని నలుగురు అంతమంది వార్డు మెంబర్ సంతకాలు ఉండేది అందులో. వీళ్ళు ఉప సర్పంచ్ ఇస్తున్నారు. అప్పుడు కూడా అంతమంది పీరియడ్లో కూడా చెక్ పవర్ సపరేట్ ఉండేది. ఉప సర్పంచ్కి ఉండేది, మళ్ళీ చెక్ పవర్ అనేది ఉండేది. ఇప్పుడు ఉప సర్పంచ్గా చెక్ పవర్ ఇస్తారు. నాకు తెలిసి సరే వాళ్ళు ఎవరైనా నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పని జరగడానికి అలా వేరే తప్పులు జరగడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. ఓకే సార్, రేపు అంటే బత్తుల శ్రీధర్ రావు గారిని రేపు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతిపక్ష హోదా నుంచి వెళ్తున్నారు, మీరు ఆ వార్డుకు మీకు ఓటు వేసిన ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు సార్? నా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతున్నాండి. వాళ్ళకు వచ్చిన గవర్నమెంట్ పనులు కావాలన్నా, ఇంకేదో నా శక్తి మంచి వాళ్ళ ప్రైవేట్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకేదన్నా నా శక్తి మేర వాళ్ళకు నాకు ఎంత తోస్తే అంత వాళ్ళకి సహాయాలే చేస్తాను. ఎల్లవేళ వాళ్ళకి సాయం చేస్తాను అనుకుంటా. కానీ ఏదో నన్ను ఇలా గెలిపించు ఇలా ఇవాళ నన్ను ఆ వార్డు నుంచి మళ్ళీ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు, ఈయన వస్తే అందరిలోకి వెళ్ళి మంచిగా ఉంటుంది, మన తోడు తమ్ముళ్ళలాగా కొడుకులాగా అనలాగా ఉంటాడనే నన్ను ఇలా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని గుర్తించితే అంటే ఏ వార్డు నుంచి మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారు సార్? ఇప్పుడు 4వ వార్డు నుంచి 7వ వార్డు నుంచి అండి. 7వ వార్డు మెయిన్, ఎందుకంటే మా భార్యను పెట్టి వాళ్ళతోటి మనం మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడలేరు దేనికైనా కూడా. నేను 7వ వార్డు నుంచి అయితే అక్కడ వార్డు మెంబర్లు వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నా. నా గొంతును బలంగా ప్రతిపక్షంగా కొట్లాడి మీకు ఏ హక్కులు ఉన్నాయో వాటిని సంపాదించడానికి నేను నా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతాను చెప్తాను. ఓకే సార్, అంటే 7వ వార్డు ఓటర్లు మీకు ఎందుకు ఓటు వేయాలి, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? ఇదే చెప్తున్నాను కదా సార్, నేను వాళ్ళ కోసం పనిచేయడం కోసమే నేను వస్తున్నాను. నేను రాజకీయంలా చేయడానికి కాదు, పనిచేయడం ఒక కుటుంబంలో మనిషిలాగా మీకు ఏ పని ఉన్నా నేను చేయడానికి ముందుంటా. చెయ్యనడిలో మళ్ళీసారి మీ దగ్గరికి నేను రాను. మీరు ఏ శిక్ష ఇచ్చినా దానికి బాధ్యత. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.